హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా నేను ఈరోజు పప్పు వండుదామని తోటకూర పప్పు గింజలు అయితే నానబెట్టానండి. తర్వాత ఆకుకూరలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆకుకూరలతో పాటు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ అయితే ఈ పప్పు కుక్కర్లో వేసేసి ఇంకా ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు అయితే వేస్తున్నానండి. ఇంక ఇది మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇంక ఈలోపు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. హనీ వాటర్ అయితే కలిపాను అనమాట. ఇంక ఇక్కడ పాలు కూడా పెట్టేశాను. ఇంక ఈరోజు పాలు ఏంటోనండి, లీటర్ పాలు తెచ్చారండి మా వారు. నేను అక్కడ కూరగాయలు కట్ చేస్తుంటే పప్పు ఇంకా టమాటాలు మా వారి పాలు తీసుకొచ్చి ముట్టించేశారనమాట స్టవ్ మీద పెట్టి. ఈ పాలు ఏంటో ఇరిగిపోయినాయండి అనుకోకుండా. ఇక్కడ నేను లెమన్ వాటర్ తాగుదామని తీసుకొని తాగుతున్నాను. ఇంకా పాలు కాగుతున్నాయి అని కాఫీ కలుపుతామని ఒక గ్లాస్ తీసుకొని కాఫీ పొడి, పంచదార వేస్తున్నానండి. ఇంకా పాలలో నుంచి సౌండ్ వస్తుందన్నమాట, టుప్పుక్కు టుప్పుక్కుమని. ఏంటి సౌండ్ ఇట్లా వస్తుంది, కొంపతీసి పాలు ఏమన్నా ఇరిగిపోతాయా ఏంటనుకున్నాను. అంతేనండి, నిజంగానే ఇరిగిపోయినాయి అనమాట. ఇంక వీటినైతే పక్కన పెట్టేశాను. ఇంక మా వారు ఎందుకు అలా జరిగింది, పన్నీర్ అన్నా చెయ్యి, ఇంకేం చేద్దామని అయితే అన్నారు. సర్లే అని నేను పక్కన స్టవ్ మీద ముట్టించేసి పెట్టాను. ఇంకా దీని మీద అయితే రైస్ పెట్టేశానండి, అవుతుంటుందని. ఈ పాలల్లో జున్ను పాలు కలిసినట్టున్నాయండి. నాకైతే జున్ను పాలు ఉంటాయి కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. కానీ జున్ను పాలతో పాటు ఇంకా నార్మల్ పాలు కూడా ఇరిగిపోయినాయి అనమాట. 2 పాలు మిక్స్ అయినట్టున్నాయి. అచ్చం జున్ను పాలు కూడా కాదు, నార్మల్ పాలు కూడా కలిసినట్టున్నాయండి. ఆ నార్మల్ పాలు ఇరిగిపోయినాయి, జున్ను పాలు ఉన్నాయి. రెండింటికి స్మెల్ అయితే అస్సలు నచ్చలేదన్నమాట నాకు. ఇదైతే పన్నీర్ చేయటం అయితే నాకు అసలు ఇష్టం లేదండి. స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది. అందుకని నేనైతే ఆ పాలని పన్నీర్ చేయాలనుకోవట్లేదు. కానీ మా వారైతే బాగానే ఉంది కదా అని అయితే అంటున్నారు. సర్లే ఒకసారి చూసిన తర్వాత స్మెల్ చూసిన తర్వాత చేయమంటే చేస్తానని అయితే చెప్పాను. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఒక ½ లీటర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి పాలు. ఇందాక తెచ్చినేమో డైరీలో పాలు అనమాట. ఇప్పుడే పోపించుకొచ్చారు, అప్పుడే స్టవ్ మీద పెట్టారు, ఇరిగిపోయినాయి అనమాట. ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయండి పాలు అనేవి. కానీ ఈ మధ్య ఎందుకోనండి పాలైతే చాలా ఎక్కువగా ఇరిగిపోతున్నాయి మా ఇంట్లో, ఎందువల్ల ఏమో. ఇవిగో చూడండి, పాలైతే ఇలా ఉన్నాయండి, మొత్తం ఇరిగిపోయి. నాకైతే అసలుకి ఇవి నచ్చలేదన్నమాట. అందుకని నేనైతే మొత్తం వేస్ట్గానే పడేస్తాను. లీటర్ పాలండి, ఇంక ఈరోజు వేస్ట్గా పారిపోయాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను రైస్ తీసేసి పప్పు పెట్టానండి. ఇంకా పప్పు అయితే అయిపోయిందనమాట. ఇంకా తాలింపు వేయాలని ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నానండి. ఒక చిన్న బాండీ పెట్టుకొని. మనలో చాలామంది ఉన్నదానితో తృప్తి పడకుండా లేని దానికోసం కావాలని అత్యాశకు పోతూ ఉంటారండి. అత్యాశ అనేది చాలా ప్రమాదం అనమాట. మనం అత్యాశకి వెళ్ళామనుకో మన దగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందండి. దీనికి సంబంధించింది నేనైతే ఒక చిన్న కథ చెప్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వినండి. ఇక్కడైతే నేను పప్పు తాలింపు వేస్తూ నేనైతే మీకు ఈ కథ అనేది చెప్తానండి. కథ పేరు వచ్చేసి అత్యాశ గల కుక్క అండి. అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉండేదండి. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకొని సంతోషంగా ఆ కుక్క ఆ మాంసం ముక్కని నోట్లో పెట్టుకొని తన ఇంటి వైపుకి బయలుదేరుతుందండి. దారిలో ఒక నది ఉంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించిందండి. కుక్క తన ప్రతిబింబం చూసి వేరొక కుక్క అని భ్రమపడింది. ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది. అది కూడా నాకే దొరికితే బాగుంటుంది అనుకుంది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది. నోరు తెరిచి వెంటనే నోట్లో ఉన్న మాంసం ముక్క అనేది నీటిపాలైపోయిందండి. అప్పుడు కుక్క నిజం గ్రహించింది, బాధపడింది. అత్యాశకు పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టిందండి.
చూసారు కదా, అత్యాశకు పోవటం వల్ల ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలలో మనం కూడా అంతేనండి. మనకు తెలియకుండానే ఉన్నదానితోటి తృప్తి పడకుండా అత్యాశకు పోయి మన దగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది. మన చేతులారా మనమే అత్యాశకు పోవటం వల్ల మన చేతిలోది కూడా చేజార్చుకునే ప్రమాదం అయితే ఉంటుందండి. నిజానికి అది వస్తువే కాదు, ఆహారమే కాదు, మనుషులైనా అవ్వచ్చండి. మనుషులను కూడా కోల్పోయే ప్రమాదాలు అయితే చాలానే ఉంటాయి ఇట్లా అత్యాశ వల్ల. అందుకని ఎప్పుడు కూడా మన దగ్గర లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో చాలా తృప్తిగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలండి. అందరూ ఇలా ఉంటారని అయితే నేను అనట్లేదు. మనలో ఒక్కొక్కసారి తెలియకుండానే ఇలా అత్యాశ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మనం అత్యాశకు పోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని అది ఏదైనా సరే జాగ్రత్తగా ఉండటం అయితే నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నదాంతో తృప్తిగా ఉండటం అయితే అలవాటు చేసుకోవాలండి. లేని దాని గురించి బాధపడకూడదు. మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనం సంతోషపడాలన్నమాట. మన దగ్గర లేని దాని గురించి అసలు ఆలోచించకూడదండి. అలా ఆలోచించటం వల్ల మనకి మంచి అయితే అసలు జరగదండి. ఎప్పుడూ కూడా ఉన్నదానితో తృప్తిగా ఉన్నామంటే అది మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇంకా మనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతామండి. లేని దాని గురించి ఆశపడి ఎప్పుడైతే మనం అది కావాలని కోరుకుంటామో అప్పుడే మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్తో సహా అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే అండి, నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుందండి. మనం ఆనందంగా ఉండాలన్నా, బాధపడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఏది చేయాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. కొంతవరకేనండి మన చేతుల్లో లేనిది మనకు జరుగుతూ ఉంటుంది. కానీ 80% అది మన చేతుల్లోనే ఉంటుందండి. మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుంది. మన బాధ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మిగిలిన 20% అంటే అది మనం ఏం చేయలేమండి. కొన్ని సందర్భాలలో అనుకోకుండా మనకి బాధైనా సంతోషమైనా వస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే బాధైనా సంతోషమైనా మన చేతుల్లోనే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి. కానీ కొన్ని సందర్భాలలో చెప్పాను కదా, ఇంకా అలాంటివి అయితే మనం చెప్పలేమన్నమాట. మనకి తెలియకుండానే కొన్నిసార్లు బాధపడాల్సి వస్తూ ఉంటుంది. మనం చేయని తప్పుకు కూడా శిక్ష అనేది పడుతూ ఉంటుందండి. ఇంకా అలాంటప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. కానీ మనకి వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికే ట్రై చేయాలండి, ప్రయత్నించాలి. రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, బాధలు వస్తుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఏదొచ్చినా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం అనేది మనకు ఉండాలండి. అప్పుడే మనం జీవితంలో కొంచెం ముందుకు అనేది వెళ్ళగలుగుతాము. లేదంటే ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడే ఉండిపోతామండి. కొంచెం ధైర్యంగా ఉండటం అయితే నేర్చుకోవాలి. నేనైతే చాలా వరకు ధైర్యంగా ఉండటానికే ప్రయత్నిస్తానండి. ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఈరోజు రేపు ఉండదు కదా అని అయితే అనుకుంటూ ఉంటాను. ఇవాళ బాధపడ్డాం అనుకో, ఈ బాధ ఇంకా రేపు ఉండదు, రేపు ఎల్లుండు రోజు ఇంక ఈ బాధే ఉండదు కదా అని అయితే అనుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు. ఓకే అండి, నేనైతే ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసానండి. అలాగే దోశలు కూడా పోసి పిల్లలకైతే తినిపించాను. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ తోముతున్నానండి. ఇంక ఈ గిన్నెలన్నీ షింక్లో అయితే వేసానన్నమాట, తోమాల్సినవి. ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు తోముతున్నాను. చాలామంది ఊరికే పొరపడిపోతూ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవేమో అని అయితే అనుకుంటూ ఉంటారు. అదైతే చాలా తప్పండి. అలా మనం ఎప్పుడు అనుకోకూడదు. అలా ఎవ్వరికి ఉండదండి. నాకు తెలిసినంత వరకు ఎవరికి తగ్గ సమస్యలు అనేవి వాళ్ళకి ఉంటూనే ఉంటాయండి. ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఎన్ని బాధలున్నా కానీ బయటికి కనపడనివ్వరండి. ఎన్ని బాధలున్నా మనసులోనే దాచుకొని పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉండటం కూడా చాలా కష్టమండి. అలా ఉండేవాళ్ళు చాలా గ్రేట్ నాకు తెలిసినంత వరకు కూడా.
ఎప్పుడు బాధ వచ్చిందని మనం బాధపడిపోతూ ఉన్నామంటే మనకి ఎవరు ఏం చేయలేరు కదండీ. మనం అలాగే ఉండాలి. మనకి ఎన్ని బాధలున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాలి. నాకు తెలిసినంత వరకు అయితే అంతే అండి. మనం నవ్వుతూ కనిపిస్తేనే మంచిది. మనం బాధని ఎవరికీ చూపించకూడదండి. నవ్వుని, సంతోషాన్ని మాత్రమే చూపించాలి. ఒకవేళ మనకి ఏదైనా బాధ ఉందని ఎవరికైనా చెప్పుకున్నామంటే ఆ బాధను చూసి జాలిపడే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువండి. నిజానికి వీళ్ళకి బాగానే అయిందిలే అట్లానే అవ్వాలని అనుకుంటూ ఉంటారు. మన ముందు బాగానే సానుభూతి చూపిస్తారు, జాలిగా మాట్లాడతారు. అయ్యో పాపం అవునా, అలానా, ఇలానా అంటారు. కానీ మన వెనక మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుకుంటారంటే వీళ్ళకి జరగాల్సిందేలే, మంచిగా అయింది, అట్లనే అవ్వాలి, అట్లా అయితేనేలే వీళ్ళ వాళ్ళు ఏదలా ఇలా అని ఎలా పెడితే అలా మాట్లాడుతుంటారు. అందుకని వీలైనంత వరకు మన బాధ ఎవరికీ తెలియకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఎవరికీ చెప్పకూడదు కూడా. అలా ఉండగలిగితేనే మంచిది అని నా అభిప్రాయం అండి. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి. ఇంకా అక్కడ గిన్నెలు తోమటం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మిషన్లో బట్టలైతే అయిపోయినాయండి. ఇంకా అవి తీసుకొచ్చి అయితే ఆరేసాను. ఇంక మా బుడ్డోడైతే ఈరోజు హాలిడే అనమాట వాడికి. ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు. ఇదొచ్చేసి ఇక ఈవినింగ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని అయితే అడిగాననమాట. నేనైతే బజ్జీ చేస్తానన్నానండి. కానీ ఇంకా మా బుడ్డోడైతే నాకు మిల్ మేకర్ పకోడీ కావాలని అయితే అన్నాడు. కానీ మా పాప వాళ్ళ డాడీ అయితే మిల్ మేకర్ పకోడీ వద్దు, పునుగులు చేయమని అయితే అన్నారండి. ఇంకా వీళ్ళిద్దరు పునుగులు చేయమంటున్నారు కదా అని ఇంకా మా ఇద్దరి అయితే క్యాన్సిల్ చేసుకున్నామన్నమాట. ఇంకా పునుగులు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదొచ్చేసి దోసపిండి. దోసపిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేసేసాను. కరివేపాకు, పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పిండి జావగా అనిపిస్తే మనం ఇందులో కొంచెం గోధుమ పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు పిండిని నానబెట్టామంటే పునుగులు ఇంకా చక్కగా వస్తాయండి. ఇక్కడైతే స్టవ్ మీద బాండీ అయితే పెట్టేశాను. ఇంకా నేను కొంచెం గోధుమ పిండి కలుపుతానని అయితే అన్నానండి. కానీ మా వారైతే గోధుమ పిండి వద్దు అని అయితే అన్నారు. సర్లే వద్దంటున్నారు కదా అని నేనైతే ఇలానే చేశానండి. ఇలా కూడా చాలా చక్కగా వస్తున్నాయి అన్నమాట పునుగులు. మనకి కొంచెం జారుడుగా ఉంది కాబట్టి పిండి రౌండ్గా అనేవి రావన్నమాట పునుగులు. నేనైతే ఇందులో సోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదండి. నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే ఉప్పు అయితే వేసానమాట. ఆ ఉప్పు ఒకటే వేసాను, సోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదు. ఈ పిండికి అసలు అవసరం కూడా ఉండదండి. మనం ఈ పిండిలో సోడా ఉప్పు వేసామంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుందండి. పునుగులు అయితే అస్సలు బాగోవన్నమాట. నూనె ఎక్కువ పీల్చుకుంటే అసలు తినాలనిపించదు కదా, అందుకని ఇంకా నేనైతే సోడా ఉప్పు వేయలేదండి. ఇందులోకి నేను కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. కొబ్బరి చిప్పలు అయితే పగలగొట్టేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇక్కడ పునుగులు చేస్తూ ఒక పక్క చట్నీ పని అయితే చూస్తున్నానండి. ఇంకా కాకపోతే అదైతే షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఫోన్ని ఊరికి అటు ఇటు అయితే తిప్పలేకపోయాను. అందుకని ఇంకా నేను కొబ్బరి చట్నీ అయితే మిక్సీ పట్టి అయితే వీడియో అలాగైతే షూట్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ అయితే పునుగులు చేస్తున్నానండి. పునుగులు చేస్తూనే ఇంకా చట్నీ పని కూడా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ పునుగులు చేసేలోపు ఇంకా చట్నీ చేయటం కూడా అయిపోతుంది కదా, అందుకని ఇక్కడ పునుగులు మొత్తం చేశానండి. కంప్లీట్ అయిపోయినాయి అనమాట పునుగులు చేయటం. ఇంకా చట్నీ అయితే తాలింపు వేస్తున్నాను. పునుగులు చేయటం అయిపోయిన తర్వాత బాండీ పక్కన పెట్టేసి ఇంకా చిన్న బాండీ తీసుకొని ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అయితే తాలింపు వేస్తున్నానండి. మనం కొబ్బరి చట్నీ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు కొబ్బరితో పాటు కొంచెం పెరిగేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పెరిగేయటం వల్ల ఒకసారి ఎవరికైనా కొబ్బరి చట్నీ చేసేటప్పుడు పెరుగు ఎప్పుడు వేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. పెరిగేసి చూడండి. కొబ్బరి చట్నీలో పెరిగేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే తాలింపు వేసేసానండి. ఇదైతే తాలింపు వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉంచేసి కలిపేసి దింపేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఇంకా ఇక్కడైతే మేము కూర్చొని ప్రశాంతంగా పునుగులు అయితే తిందామని ఇంక అందరం కూర్చున్నామండి. పునుగులు అయితే చూడండి ఇన్నైతే చేశానమాట. ఎక్కువైతే నిజానికి మాకు తల 4 పెట్టుకొని అయితే తింటున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి
నా వ్లాగ్ అయితే ఇలా ఉందండి. మా బుడ్డోడైతే కొంచెం అలిగాడనమాట. నాకు మిల్ మేకర్ పకోడీ కావాలి, ఎందుకు చేయలేదని. నేను 2 రోజుల్లో చేస్తాలే మిల్ మేకర్ పకోడీ అని అయితే చెప్పాను. 2 రోజులు కాదు మమ్మీ, నాకు రేపే కావాలి అని అయితే అన్నాడు. సరే రేపైతే చేస్తానులే అని అయితే చెప్పాను. నిజానికి రేపే చేస్తానని చెప్పేదాన్నండి. వాడు రేపంటే ఈరోజు కావాలంటాడు. అందుకని 2 రోజుల్లో చేస్తాలని చెప్పాను. వాడు అందుకని రేపు కావాలన్నాడు. మా బుడ్డోడికి ఒక్కొక్కసారి రివర్స్లో చెప్పాలండి, అప్పుడే సైలెంట్గా ఉంటాడు. మనం ఇది తీసుకో అంటే ఇది వద్దంటాడండి. అట్లాంటప్పుడు మనం ఇది వద్దు నీకంటే ఇది కావాలని తీసుకుంటాడు. అలా అయితే చేస్తుంటానన్నమాట. ఓకే అండి, మేమైతే ఇంక అందరం కూర్చొని తింటున్నామండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.